హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. నమస్తే. తెలంగాణ పేపర్లో నా మాటే శాసనం అనడం రాజరికం అంటూ ప్రేమరాజు గారు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏదైతే వివాదంలో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి వస్తున్నాయనేటువంటి విధంగా తన అభిప్రాయాలను అయితే మరి ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికార గీతం ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందశ్రీ రాసిన జై జై హై తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పాటకు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి చేత స్వరకల్పన, సంగీత రచన చేయించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను అందశ్రీ అభిష్టానికి వదిలేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అభ్యంతరాలు తెలంగాణ పౌర సమాజం నుంచి వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర సంగీత దర్శకుడు అవసరమా అన్న ప్రశ్నకు అందశ్రీ చాలా అభ్యంతరకరమైన సమాధానం చెప్పారు. కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు తెలంగాణలో ఎవరున్నారో తీసుకురండి అంటూ అందశ్రీ సవాలు విసిరారు. తెలంగాణలో సంగీత దర్శకులు లేరని అందశ్రీ నిశ్చిత అభిప్రాయం. కీరవాణి సంగీత ప్రతిభ అందరూ ప్రశంసించేదే. ఆయన గొప్పతనం ఆస్కార్ దాకా చేరిన సంగతి జగద్వితం. అంతటి గొప్ప సంగీత దర్శకుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ కావాలని పాడే ఒక్క పాటకు సంగీతం ఎందుకు సమకూర్చలేదు? ఆ కాలంలో అందశ్రీ కీరవాణితో ఎందుకు తన పాటలకు సంగీత రచన చేయించుకోలేదు? స్వరాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు అందశ్రీ పాటలన్నిటికీ సంగీతం సమకూర్చింది తెలంగాణ సంగీత దర్శకులే. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసి ఉర్రూ తొలగించిన అనేక పాటలకు అద్భుతమైన సంగీతం అందించిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే అన్నది నిజం. కానీ తెలంగాణలో సంగీత దర్శకులు కీరవాణి కన్నా తక్కువ స్థాయి వాళ్ళని అందశ్రీ అభిప్రాయం. సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలనే నిజాం కాలంలో ఆంధ్ర కవులు ప్రకటించారు. తెలంగాణలో కవులు లేరని ఒక మహానుభావుడు అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే గోల్కొండ కవుల సంచిక వచ్చింది. అస్తిత్వ పరిరక్షణ, ఆత్మ గౌరవం, స్వయం పాలన కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ యువకులు వందలాది మంది ప్రాణాలను బలిదానం చేశారు. ఆ పోరాటంలో పాల్గొని వేదికల మీద పాటలు పాడిన అందశ్రీ తెలంగాణలో మేటి సంగీత దర్శకులు లేరని అంటున్నారు. తెలంగాణ ప్రజలను ఆంధ్ర వాళ్ళలాగే అవమానిస్తున్నారు. గత పాలకులు రాష్ట్ర గీతాన్ని పెట్టలేదని, జై జై హే తెలంగాణ పాటను పక్కన పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన పాటను ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటి చెప్పిందని పాలక పార్టీ మద్దతుదారులు అంటున్నారు. గత పాలకులకు అందశ్రీకి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పటి పాలకులు మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. అయితే ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నలకు ఆ వాదనకు పొంతం లేదు. ఈ పాట స్వరకల్పనకు తెలంగాణ సంగీత దర్శకులు అనర్హుల? తెలంగాణ సంగీత దర్శకులు ఇంతమంది ఉండగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణిని ఎందుకు ఎంచుకోవాలి? తెలంగాణ ఉద్యమానికి కీరవాణి కంట్రిబ్యూషన్ ఏమిటి? అది ఉద్యమ సందర్భంలో పుట్టిన పాట కాబట్టి ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు అంటున్నారు. గత పాలకులు బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్ చేత చేస్తే ఎవరో అభ్యంతరం చెప్పలేదని మరొక వాదనను ముందు పెడుతున్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రజల పండుగ. ఏడాదికి ఒకసారి మాత్రమే పండుగ వస్తుంది. కానీ రాష్ట్ర గీతాన్ని ప్రతిరోజు పాడాలి, ప్రతి సందర్భంలో ఆలపించాలి. అది అధికారిక గీతం. రెండింటికి సందర్భం వేరు, రెండింటి ప్రాధాన్యతలు వేరు. ఏఆర్ రెహమాన్కు తెలంగాణ కల్చర్ లైఫ్ తెలియకపోవడం వల్లనే ఆ పాటకు మంచి స్వర సంగీత రచన చేయలేకపోయాడని. అదేవిధంగా కీరవాణి కూడా తెలంగాణ జీవనం తెలియదు. హైదరాబాద్లో నివసించిన మాత్రాన ఒకరి తెలంగాణ అస్తిత్వ, తెలంగాణ భావోద్వేగాలు అర్థమవుతాయని అనుకోలేము. అలాగే మరో వాదన ఏంటంటే గతంలో జై జై హే తెలంగాణ పాటను ఒక ఆంధ్ర గాయకుడు రామకృష్ణ పాడాడు కదా, ఇప్పుడు కీరవాణి సంగీతం చేసి అభ్యంతరం ఎందుకు అన్నది ఈ వాదన. ఈ పాటను పాడమని దివంగత బాలసుబ్రహ్మణ్యం అడిగితే ఆయన నిరాకరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆ పాటను రామకృష్ణ పాడారు. అప్పుడు అది రాష్ట్ర గీతం కాదు. ఇప్పుడున్న సందర్భం వేరు. ఒకసారి రాష్ట్ర గీతంగా ప్రకటించగానే అది ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన గీతం అవుతుంది. దాని మీద ప్రభుత్వానికి హక్కులుంటాయి. రాసిన కవికి ప్రతీకాత్మక సంబంధమే ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా ఎవరు సంగీత దర్శకుడు ఎవరుండాలనేది కవి ఇష్టానికి వదిలేయడం సరైంది కాదు. ఇంతమంది ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామికం. అధికారిక చిహ్నంలో రాజరిక చిహ్నాలు ఉండరాదని రేవంత్ రెడ్డి అంటున్నారు. చార్మినారు, కాకతీయుల కళాతోరణం తెలంగాణ వారసత్వ సంపద. అవి తెలంగాణ అస్తిత్వాన్ని, గౌరవాన్ని చాటి చెప్పే నిర్మాణాలు. వాటిని నిర్మించిన వాళ్ళు రాజులే కావచ్చు, కానీ వాటికి రాళ్ళెత్తింది, నిర్మించింది తెలంగాణ వాళ్ళు. అందుకు అవి తెలంగాణ ప్రజా జీవితంలో విడదీయలేని గుర్తులయ్యాయి. ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు కాకతీయుల కోటను పునరుద్ధరించడానికి బదులు శిథిలావస్థలకు చేర్చింది. ఆర్కియాలజీ నిబంధనలకు విరుద్ధంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం అంతా దురాక్రమణకు గురైంది. ఇక అధికారిక చిహ్నం నుంచి వాటిని తొలగిస్తే వాటికి భౌతిక నిర్మాణ రక్షణకు దిక్కుండదు. అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. నా మాటే శాసనం అనడం రాజరికం. రేవంత్ రెడ్డి నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాజరికం కాదా? రాజరికం అనేది ప్యూడల్ లక్షణం. రాష్ట్ర అవతరణ దినోత్సవం సమయంలో ప్రజాభిష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే అది రాజరికానికి ప్రతీకమవుతుందనడంలో సందేహం లేదు. రచయిత, దర్శకుడు, తెలంగాణ సినిమా కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు ప్రేమరాజు గారు ఈ తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఆయన తన వ్యాసాన్ని అయితే నమస్తే తెలంగాణ పేపర్లో ప్రచురించడం జరిగింది. సో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం.